నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గోదావరిఖని పట్టణంలో బంద్ భారీ ర్యాలీ చేపట్టిన హిందూ సంఘాల ఐక్య వేదిక మహిళా డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం నిరోధించాలని తమకు న్యాయం కావాలంటూ గోదావరిఖని చౌరస్తాలో నిరసన చేపట్టి ఐఎంఏ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మేము అభివృద్ధి నిరోధకులం కాదు, అభివృద్ధి కాంక్షలమే. రోడ్డు వెడల్పుకు సహకరిస్తాం. 82 క్వార్టర్ల బాధితుల ప్రతినిధి తోటవేణు వెల్లడి. ఆపత్కాల వేళ బాల్యమిత్రుల బాధ్యత సహాయం. క్యాన్సర్ పేషెంట్ గుండు కనకయ్యకు ఆర్థిక సహాయం అందించిన దోస్తులు. ఆజీవన్ జీఎంగా నూతన బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన సిఐటియు ఆజీవన్ కమిటీ సభ్యులు. బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గోదావరిఖని పట్టణంలో శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ చేపట్టి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు హిందూ సంఘాల ఐక్య వేదిక చేపట్టిన బంద్కు సహకరిస్తూ లక్ష్మీనగర్లోని షాపుల యజమానులు షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసి రాజస్థాన్ భవన్ నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, వ్యాపారులు భారీ ర్యాలీ చేపట్టి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ మీదుగా చౌరస్తా వరకు ర్యాలీని చేపట్టారు. చౌరస్తాలో మానవహారం చేపట్టి బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
ఏర్పాటు చేసిన సభా వేదికపై వివిధ పక్షాల నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని కులాల మధ్య ఐక్యత ఉంటుందని, మన హిందువులం మాత్రమే ఐక్యతగా ఉండలేకపోతున్నామని అన్నారు. బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న దాడులు మన దేశంలో కూడా జరగకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఐక్యతగా ఉండాలని, హిందూ హిందూ బాయ్ బాయ్ అంటూ జీవించాలని కోరారు. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలన్నారు. పక్షులు ఎట్లయితే ఐక్యతతో ఉన్నాయో, జంతువులు ఎట్లయితే ఐక్యతతో ఉన్నాయో, మానవులుగా మనం హిందువులుగా ఐక్యతతోటి ఉండనంత వరకు ఇట్లాంటి ఘటనలు 100% జరుగుతాయి. ఇవాళ ఒక పల్లెటూరి భాషలో, మా గ్రామంలో మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే, చెరువుకు కట్టి పడ్డప్పుడే ఊడ్చుకోవాలి, కట్ట దిగినాక మనతోటి కాదు. అప్పుడు ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి, రేపు మన దేశంలో కూడా జరుగుతాయి. కాబట్టి అందరం కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, హిందువుకు హిందువుతోటి మాత్రమే సంబంధం. కాబట్టి ఇట్లాంటి సంఘటనల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఎక్కడి దాకానైనా పోవాల్సినటువంటి బాధ్యత హిందూ బిడ్డలుగా మనందరి పైన ఉందని చెప్పి భావిస్తూ ఈరోజు హిందూ ఐక్యవేదిక ఒక బంద్ను ప్రకటించింది. ప్రకటించగానే సరే అందరం ఉన్నంతలో అందరం కూడా రోడ్ల మీదకి వచ్చినాం. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు మన సంఖ్య గింతేనా అని. సంఖ్యాబలం ఖచ్చితంగా అవసరం. మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు సంఖ్యను చూసి అవతలోడు భయపడతాడు. మనం నలుగురం కూర్చొని గిడ జెండాలు పట్టుకుంటే భయపడేది ఉండదు. కాబట్టి హిందూ ఐక్యవేదిక రేపటి రోజులలో ఎట్లాంటి కార్యాచరణ తీసుకున్నా మా వంతు మేమంతా కూడా సైన్యంతో ముందుంటామని, మద్దతునిస్తామని, ఎలాంటి అసలు సంబంధం లేకున్నా కూడా ఈ రోజు అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన ముస్లిం మహానేతను ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న నాయకులు హక్కులో చేర్చుకొని ఈ రోజు కాపాడుతూ ఉంటే, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను మాత్రం విపరీతంగా హింసించుడు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసుడు, హిందువులనే టార్గెట్ గా చేసుకుని ఈ రోజు అన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులందరూ కూడా దీనిని ఖండించవలసిన అవసరం ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ దేశ అత్యున్నత ప్రధానమంత్రి భారతదేశానికి పారిపోయి వస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మన దేశంలో అనేకమైన విభిన్న మతాలు, కులాల వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరినీ హక్కున చేర్చుకున్నాం. ఏ రోజు కూడా హిందువులు ముస్లింల మీద దాడి చేసిన సందర్భం లేదు, ఏ రోజు కూడా ముస్లింలను కించపరిచిన సందర్భం లేదు. వాళ్లకు ఎప్పుడన్నా ఇబ్బంది జరిగే, అన్యాయం జరిగితే కూడా దానిలో కూడా ఇక్కడున్న హిందువులందరూ పాల్పంచుకున్న సందర్భం ఉన్నది. కానీ అదే బంగ్లాదేశ్ లో చూసినట్టయితే ఈ రోజు చిన్న చిన్న 18-20 సంవత్సరాల అమ్మాయిలను రేపులు చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ పోస్ట్ మన ఫేస్బుక్లలో, వీడియోలలో అప్లోడ్ చేస్తూ వాళ్ళు సంతోషిస్తా ఉన్నారంటే అలాంటి దుర్మార్గులను చంపినా పాపం లేదనేది. అసలు మతం మారిన వాళ్ళు కూడా, మతం మారి వాళ్ళంతా భయపడి మతం మారిన వాళ్ళు, వాళ్ళకు భయం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి మనం మతం మారారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఆ బాధను అనుభవించి కూడా మనం మతం మారకుండా ఇవాళ హిందువులుగా ఉన్నాం. కాబట్టి మన పూర్వీకుల వారసత్వాన్ని మనం కాపాడుతున్నాం. కాబట్టి ఇలాగే రానున్న కాలంలో భిన్న సంస్కృతులైన, భిన్న సాంప్రదాయాలతో కూడా భారతదేశం అంతా కలిసి ఉంటుంది. ఈ కలిసి ఉన్న దాన్ని ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కులాలనే పేరుతో విచ్ఛిన్నం చేస్తామని చూసే విదేశీ శక్తులకు ఇవాళ మనం ఇక్కడ గోదావరి గంట తరపున రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి మనం చూపెట్టినాం. కులాలున్నా ఏమున్నా కానీ మేమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం, బంధువులం అనే మనం చాటినాం. కాబట్టి ఈ ఐక్యతలో రానున్న కాలంలో అందరం చాటాలని తెలియజేస్తూ, ఈ రోజు బంగ్లాదేశ్ లోనే హిందువులపై ఇలా జరిగినప్పుడు ఇంత స్పందించామంటే మరి భారతదేశంలో జరగకుండా చూసుకుంటూ అలాగే జరిగితే కూడా సంఘటితంగా ఎలా ఉండాలనేది కూడా ఒక రూపుని తీర్చిదిద్దినటువంటి మరి విహెచ్పి వాళ్ళకి మరియు ఇక్కడ ఉన్నటువంటి హిందూ నాయకులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఖండని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఏమైనా జరిగినా కూడా మన హిందువుల ఏంటి ఖండించే విధంగా మరి తిరిగి ప్రతిదాడి చేసే విధంగా కూడా మనం అందరం హిందువులం తయారవ్వాలని, రేపు కులాలు అనేది ఒక ఇంటి లోపటిని ఒక ఇల్లు గడప దాటినమంటే అందరం కూడా హిందువులమని గుర్తించుకోవాలని తెలియజేస్తూ, ఎంతో మంది రైతులు గాని, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు గాని మన సాంప్రదాయంతో నిర్మించుకున్న ఆలయాలను, చెక్కడాలను కూడా వాళ్ళు కూల్చేయడం,
మనం ఒక దాదాపు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు తిప్పలవాడి కట్టుకున్న టెంపుల్లను కూడా ఆలయాలను కూడా మన సాంప్రదాయాన్ని కూడా మరి అన్నం పెట్టిన ఆలయాలను కూడా కూలుస్తానంటే వీళ్ళు దేశంలో ఉండవలసిన వ్యక్తులు కాదు. అందుకే మన దేశంలో కూడా మనం రాష్ట్రాలకు అతీతంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి మతానికి సంబంధించిన ప్రతి సంఘానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా ప్రతి రాజకీయవేత్త కూడా వ్యవసాయదారుడు కూడా కూలి కూడా అందరం కూడా మరో అయోధ్య ఉద్యమం లెక్క స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఇవాళ ఖచ్చితంగా మన దేశం మీద మన రాష్ట్రంలో మనకు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో దాన్ని అన్నింటి కూడా యూనిట్ గా మనం ఉంటే వాస్తవంగా యూనిట్ గా ఉన్నాం. ఆ యూనిట్ ని మళ్ళీ సాటుకుందాం. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ వ్యాపారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మహిళా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, కామందుడి చేతిలో బలైన డాక్టర్ అభయకు న్యాయం చేయాలని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు దామెర అనిల్ కుమార్, క్యాస శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై ఓ కామందుడు అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ శనివారం గోదావరిఖని ఐఎంఏ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సంయుక్తంగా నిరసన చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖని చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, अत्याचार नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, अत्याचार नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, अत्याचार नहीं चलेगा। 1 2 3 4 बंद करो अत्याचार। 1 2 3 Justice, we want 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 justice, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 here to serve, here to serve, here to serve, we want justice. పోరాడదాం పోరాడదాం న్యాయం కోసం పోరాడదాం 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 న్యాయం కోసం పోరాడదాం నో సేఫ్టీ నో డ్యూటీ నో సేఫ్టీ నో డ్యూటీ నో సేఫ్టీ నో డ్యూటీ आवाज दो आवाज दो आवाज दो కావాలి కావాలి న్యాయం కావాలి మా కోసం ఎవరున్నారు మా కోసం ఎవరున్నారు ఈ సందర్భంగా ఐఎంఏ ప్రభుత్వ డాక్టర్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న డాక్టర్లకు రక్షణ కరువైందని అన్నారు. ప్రభుత్వాలు మహిళలకు రక్షణగా ఉండాలని, ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డ్యూటీ డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కామందుడి చేతుల్లో బలైన డాక్టర్ అభయ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. జరిగిన అత్యాచారం, రేపు, మర్డర్ నిరసనగా ఇవాళ ఐఎంఏ, గవర్నమెంట్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, సింగరేణి హాస్పిటల్ మరియు ఎన్టీపీసీ హాస్పిటల్ అందరు డాక్టర్లు సంయుక్తంగా ఇవాళ ఈ సంఘటనకి నిరసనగా ఇవాళ బంద్ పాటిస్తున్నాము. 24 అవర్స్ బంద్ అంటే ఇవాళ పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు బంద్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఇంత పాశవికంగా, ఇంత అమానీయంగా ఆ యువతిని, అమ్మాయిని రేప్ చేసి చంపారో వాళ్ళందరినీ పట్టుకోవాలి. ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉందో మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న ఆలోచన ప్రకారము ఆ నిందితులన్నీ వాళ్ళు కాపాడుతున్న ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి. వారు ఎవరెవరినో లోపలేస్తున్నారు, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఈడీ, సిబిఐ, సిఐడి అన్నీ ఉన్నాయి, వాళ్ళ సర్వాధికారాలు ఉన్నాయి. ఈ డాక్టర్స్ ఒక యువతిని, ఒక యంగ్ డాక్టర్ని, ఒక బడ్డింగ్ డాక్టర్ని ఇంత ఘోరంగా చంపేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి మేము డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము.
ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరిపై కఠినంగా శిక్షించాలని కోరుతూ మీరందరూ సభ్య సమాజం కూడా రోజువారీ మా కష్టాలు మీకు తెలుసు. ప్రతి చిన్న ఇబ్బందికి డాక్టర్లు నిందించడము, మాకున్న గవర్నమెంట్లో అరకార సౌకర్యాలతోని మేము వైద్యం చేస్తున్నాము. అయినా కానీ అప్పుడప్పుడు సంఘటనలు చూసి డాక్టర్ మీద దాడులు చేయడం జరుగుతుంది. కొత్త ఒరబడి స్టార్ట్ అయిందంటే అమానుష చర్య మీద ప్రతి ఒక్కరు ఖండించిన డ్రామాలు ఆడుతున్న సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ను దిగి వచ్చి నిందితులను మాకు సింగిల్ ఎజెండా, నిందితులు శిక్షించబడాలి. ముందు మాకు ఏమి కావాలి అంటే డాక్టర్లకు ప్రొటెక్షన్ మీరేం చేస్తారో లీగల్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ తెలియాలని మాకు ఒక సింగిల్ ఎజెండా, మాకు వేరే ఇంకా ఎజెండా లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ అంటుంది, స్టేట్ గవర్నమెంట్ సిఐడి అంటుంది, ఎవరెవరు అంటున్నారు కానీ ఎవరు నిందితులందరూ తప్పించుకున్నారు. ధర్నా చేసిన డాక్టర్ల మీద దీన్ని దాడి చేస్తున్నారు. ఇది అర్థం కాకుంటున్నది. యాక్చువల్లీ ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ సీఎంలు కూడా ధర్నాలు పాల్గొంటున్నారు. అసలు ఎవరు ఎందుకు ఏం ధర్నా చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో దేశాన్ని నెట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ డ్రామాలు ఆపి మాకు సింగిల్ ఎజెండా, నిందితులను కఠినంగా శిక్షించాలి. అత్యాచారం చాలా దారుణమైన ఘటన. అది యావత్ భారతదేశానికి ఎంతో శోకసంతుల్లో ముంచిన విషయం. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టేవ నాస్తి. Without a feminine character, there is nothing in this universe. In a world which is full of change, the sexual assault has been happening over every single day in every place. So we have to stop this. Hope the central government and state government will help over this. ఈ కార్యక్రమంలో గోదావరికని ఐఎంఏ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల డాక్టర్లు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. మేము అభివృద్ధి నిరోధకులం కాదు, అభివృద్ధి కాంక్షకులమేనని రోడ్డు వెడల్పుకు సహకరిస్తామని సింగరేణి 82 క్వార్టర్ల బాధితుల ప్రతినిధి తోట వేణు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్వార్టర్ల బాధితులతో కలిసి తోట వేణు మాట్లాడుతూ కోర్టు తీర్పులు సింగరేణి క్వార్టర్ల బాధితులకు అనుకూలంగా ఉన్న సింగరేణి యాజమాన్యం తీర్పు సింగరేణికి అనుకూలంగా వచ్చిందని ఒక తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రామగుండం అభివృద్ధికి తాము కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రోడ్డు వెడల్పు చేసుకోండని, కానీ అక్కడకు రాని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రజల ధనాన్ని వృధా చేయడం మానుకోవాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ ముందుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లను వినియోగంలోకి తీసుకురావడం చేత కాదు కానీ మళ్ళీ కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్లను కట్టాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేను కొత్తగా వచ్చిన ఆజీవన్ GMను కలిసి చర్చల రూపకంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చూస్తున్నామని వెల్లడించారు. క్వార్టర్స్ బాధితుల హైకోర్టు మొరను ఆలకించింది. ఏదైతే MRO గారు మరి ఒత్తిడికి లోనై సింగరేణి కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఆ రిపోర్ట్ ఇచ్చి ఏదైతే ఉందో అన్ని బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉన్నదని చెప్పేసి గౌరవ హైకోర్టు జస్టిస్ గారు తీవ్రంగా పరిగణించి చాలా జుగుప్సాకరంగా ఉన్నది ఆ రిపోర్ట్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ను కొట్టేసి మళ్ళీ మేము అడిగిన
జడ్జి గారి సమక్షంలో నిజ నిర్ధారణ జరగాలన్న దాన్ని మరి ధృవీకరించి జడ్జి గారిని సెకండ్ అడిషనల్ జూనియర్ చీఫ్ జడ్జిగా నియమించింది. కానీ సింగరేణి కార్మికుల మనోగతాలు ఎట్లున్నాయి, కార్మికులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళను ఆలోచించి ఇక్కడ ఈఓఐ పెట్టినాం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టినాం, దానికి ఎవరు రాలేదు, ఏ విధమైన ఫీజిబిలిటీ లేదు. గిరాకీ లేనప్పుడు ఏమిటిగా పనిచేసు. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారితో మేము చెప్పేది ఏంటంటే, చర్చల్లో మీరు త్వరలోనే మరి క్వార్టర్ బాధితులం క్యాంప్ ఆఫీస్కి వచ్చి కలవడం జరుగుతుంది. మరి ఈ ప్రపోజల్ తీసుకున్న తర్వాత రోడ్డు వెడల్పుకి ఎవరు వ్యతిరేకం కాదు, అభివృద్ధి పనులకు ఎవరు వ్యతిరేకం కాదు, పూర్తి స్థాయి సహకరించడానికి సింగరేణిలో అంతా సిద్ధంగా ఉన్నాం. సింగరేణి కూడా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఏదో ఆ స్పైడర్ సినిమాలో ఆ విలన్ గానికి ఎదుటివాని ఏడుపు చూస్తే నవ్వుతుంది, సంతోషం అంటుంది. ఈ సైకో మనస్తత్వాలు బంద్ చేసి సింగరేణి సద్బుద్ధితోటి మెదిలి మా యొక్క మనోభావాలను గౌరవించి ఆ విధంగా ముందుకు పోవాలి తప్ప ఇష్టారీతిన వ్యవహరిస్తాం, ఏది చేసినా చెల్తామంటే ప్రజాస్వామ్యం ఉన్నది, గౌరవ కోర్టులు ఉన్నాయి. ఇది 5 నెలల నుంచి 15 రోజులు 5 నెలల దాకా తీసుకొచ్చినాం. 5 సంవత్సరాల దాకా తీసుకుపోయే వ్యవహారం కూడా ఉన్నది. కానీ ఇది కాదు, అమికబుల్గా అందరం కూర్చొని ఏది అవసరం. కొత్త జీఎం గారు కూడా వచ్చిళ్ళు. కొత్త జీఎం గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, గతంలో ఉన్న జీఎం నిరంకుశంగా వివరించుడు, మీరు ఆ విధంగా ఉండరని మరి చాలామంది అంటున్నారు. మీకు మంచి పేరు ఉన్నది, మేము మీ దగ్గరికి వచ్చి ప్రపోజల్ తెస్తాం, అందరం కలిసి ఊరు మంచి కోసం పాటుపడదాం, మంచి గోదావరి కానీ రామగుండం నియోజకవర్గాన్ని నిర్మిద్దాం, దానికి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఈ విలేకరుల సమావేశంలో క్వార్టర్ బాధితులు పోచంపల్లి శ్రీనివాస్, జడ్సన్ రాజు, కృష్ణతేజ, సాగర్, మాదాసు లక్ష్మయ్య, వెంకటేష్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. అధైర్యపడవద్దు, తోడుగా నిలుస్తామంటున్న మిత్రులు. ఆపత్కాల వేళ బాల్యమిత్రుల బాధ్యత సహాయం చేసి మానవతా హృదయ స్పందనను కలిగించింది. క్యాన్సర్ పేషెంట్ గుండు కనకయ్యకు ₹1, ₹2 కాదు, ఏకంగా 1,03,100 రూపాయలు దోస్తులు ఆర్థిక సాయంగా అందించారు. 1986-87 విద్యా సంవత్సరంలో రామగుండంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులు నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వాట్సాప్ వేదికగా బాల్యమిత్రులు అనే గ్రూప్ మెయింటైన్ చేస్తూ అనారోగ్య స్థితిలో ఉన్న తన మిత్రుడు గుండు కనకయ్య పరిస్థితిని చూసి చలించి అందరూ కలిసి ₹1,00,000కు పైగా రూపాయలను జమ చేసి నేరుగా అతని గృహంలో శనివారం కలిసి ధైర్యాన్ని అందించి ఆ డబ్బులను అందజేశారు. మిత్రుడు కనకయ్య పరిస్థితిని చూసి మిత్రులందరూ కూడా స్పందించి తగిన సహాయం చేసి చేదోడు వాదోడుగా నిలుస్తామని ధైర్యాన్ని ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడు అధైర్యపడవద్దని, నేటి మిత్రులందరూ తోడుగా నిలుస్తామని భరోసా ఇవ్వడం బాల్యమిత్రుల బంధాన్ని మరింత దృఢపరుస్తున్నది. సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తూ మిత్రులను ఆపదవేళ ఆదుకునే మిత్రులు తోడుండడం ఎంతో గొప్పవరం. నాడు నేడు మిత్రులమే, కష్ట నష్టాలు పంచుకునే దోస్తులమే అని భుజం తట్టి చెప్పడం కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. 1986-87 10th బ్యాచ్కు సంబంధించినటువంటి గుండు కనకయ్య ఆయన గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలిసి మా యొక్క 86-87 బ్యాచ్ మొత్తం ఒక వాట్సాప్లో చాట్ చేసుకుని మరి అందరం ఒకరికొకరు చర్చించుకొని మరి ఆయనకు ఏదైనా మనం ఆర్థికంగా సాయం చేసి ఆయనకు మనం సపోర్ట్ చేసి ఆయనను మళ్ళీ మనం తిరిగి మనలో ఒకటిగా మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక వారం 10 రోజులలో మరి అతనికి ₹1,03,100 ఆయన ట్రీట్మెంట్ కోసం ఆయనకు ఖర్చు కింద ఆయనకు ఇవ్వడం జరిగింది. నగదుగా, క్యాష్గా, కొంత చెక్ రూపంలో, కొంత నగదు రూపంలో ₹1,03,100 ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం. తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నదని చెప్పి మేమందరం భావించుకొని ఈరోజు కనకయ్య గారింటికి లింగాపూర్ గ్రామానికి విచ్చేసి మన మిత్రులందరూ కూడా 86-87 బ్యాచ్కు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా వచ్చి మరి ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ అన్న వాళ్ళ సమక్షంలో ఈ అమౌంట్ ముట్ట చెప్పడం జరిగింది. బ్యాచ్ సంబంధించినటువంటి కనకయ్య గారి అనారోగ్యం బాగులేనందువలన తనకు హాస్పిటల్ ఖర్చుల గురించి మన స్నేహితుల ద్వారా అందరము కొంత అమౌంట్ జమ చేసినాము. ఆ అమౌంట్ ₹1,03,100 తనకు ఆర్థికంగా బాగలేనందువలన మాతోటి తోచినంత ఆర్థిక సహాయం వారికి అందజేసినాము. ఈరోజు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో బాల్యమిత్రులు వాళ్ళందరూ కలిసి తనకు కలిసి వారి మంచి బాగోలు తెలుసుకొని ఈ యొక్క పారితోషికం ఇవ్వడం జరిగింది. తను రాబోయే రోజుల్లో ఎలాంటి
అనారోగ్యం ఎలాంటి పరిస్థితులైనా మేము ఆయనకు తోడుండి అలాగే మేము ఉన్నాము అన్నట్టు ఆయనకు ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు మా తోచిన సహాయం మేము ఇచ్చినాము. ఈ కార్యక్రమంలో భాగ్యనగరం రాజబాబు, కందుల పోచం రమేష్, కందుల సత్యనారాయణ, సలీం, శ్రీనివాస్, అబ్దుల్, తకీ, హఫీజ్, నరసింగరావు, జోసెఫ్, మల్లేష్, మొయినుద్దీన్, భూమేష్, రవీందర్, గట్టయ్య, శ్రీనివాస్, సారయ్య, మహమ్మద్, ఉప్పల్రావు, వెంకటేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. ఆజీవన్ జీఎం గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ ను శనివారం సిఐటియు ఆజీవన్ జీఎం గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ ను శనివారం సిఐటియు ఆజీవన్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆర్జీవన్ ఏరియాలోని కార్మికులు సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు నాయకులు జీఎంకు తెలిపారు. అహర్నిశలు సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కార్మికులకు అన్ని వసతులు కల్పించవలసిన బాధ్యత కంపెనీపై ఉందని, కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మీడియాకు వివరించారు. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన జనరల్ మేనేజర్ లలిత కుమార్ గారిని కలిసి సన్మానించి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈరోజు సింగరేణిలో ప్రముఖంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ 3 బ్రాంచీలకు సంబంధించిన కార్మిక కుటుంబ సభ్యులు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత 2-3 సంవత్సరాల కాలం నుంచి సిఐటియు పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దాని ఫలితంగా జీడీకే వన్నిక్లైన్ దగ్గర 80 కోట్ల రూపాయలతోటి గ్రాట్యుటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. అది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆశ్రీ మహేష్, ఎస్కే గౌస్, ట్రెజరర్ ఈ సాయిరెడ్డి, నంది నారాయణ, పి శ్రీనివాస్, ఏ శంకరన్న, పి సమ్మయ్య, ఎస్ రవీందర్, పెద్దపల్లి శేషి కిరణ్, తాళ్ల శ్రీనివాస్, సిహెచ్ లక్ష్మణ్, సుమన్ కుమార్, శ్రీనివాస్, టి రాజు, ఏ సంపత్, రామకృష్ణారెడ్డి, అవల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. హిందూ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన బంధు పిలుపు మేరకు గోదావరికని పట్టణంలో విజయవంతమైంది. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలో వ్యాపార సంస్థల బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు గోదావరికని పట్టణంలో వ్యాపార కూడలిలోని వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులను బంద్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ర్యాలీకి మద్దతుగా నిలిచారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గోదావరికని పట్టణంలో బంద్, భారీ ర్యాలీ చేపట్టిన హిందూ సంఘాల ఐక్యవేదిక. మహిళా డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం నిరోధించాలని
తమకు న్యాయం కావాలంటూ గోదావరిఖని చౌరస్తాలో నిరసన చేపట్టి ఐఎంఏ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. మేము అభివృద్ధి నిరోధకులం కాదు, అభివృద్ధి కాంక్షలమే. రోడ్డు వెడల్పుకు సహకరిస్తాం. 82 క్వార్టర్ల బాధితుల ప్రతినిధి తోటవేణు వెల్లడి. ఆపత్కాల వేళ బాల్యమిత్రుల బాధ్యత, సహాయం. క్యాన్సర్ పేషెంట్ గుండు కనకయ్యకు ఆర్థిక సహాయం అందించిన దోస్తులు. ఆజీవన్ జీఎంగా నూతన బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన సిఐటియు ఆజీవన్ కమిటీ సభ్యులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.